హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదండి, జస్ట్ చిన్న వ్లాగ్. మా చిన్నోడు అల్లరి ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. వాడు చిన్నప్పటి నుంచి వాడు అల్లరి అదంతా చూపిస్తాను. నాని పండు కిచ్లు కిచ్లు నో 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 నవ్వమ్మ అమ్మ తల్లి నవ్వమ్మ. ఇంతకీ చిన్నోడి పేరు ధైర్య, పెద్దోడి పేరు యువి అని పిలుస్తాం. చిన్నోడి పేరు ధైర్య అనమాట. వాడికి ధైర్య అని ఏ ముహూర్తాన్ని పేరు పెట్టానో నేనే పెట్టాను. అప్పటి నుంచి ధైర్యంగా మారిపోయాడు అనమాట. చూడండి ఒకసారి సోఫాని తీసుకెళ్ళి ఇప్పుడు టీవీ దగ్గర ఉన్నాయి అన్నీ లాగేసేయాలన్నమాట. ఏ వస్తువు పెట్టింది దగ్గర ఉండదు ఇంట్లో. నూకలిస్తే మేకలు కాస్తావా? పెద్ద పులొస్తే భయపెడకుండా ఉంటావా? నూకలిస్తూ మేకలు కాస్తావా? పెద్ద పులొస్తూ భయపెట్టుకుని ఉండవా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళవా, పండు తెచ్చావా, గుట్లు పెట్టవా, గుట్టుకు మింగావా. మొత్తం బట్టలన్నీ అమ్మ వదిన మడత పెట్టి సోఫా మీద పెట్టారు. మొత్తం కింద పడేశాడు. ఇంకంతే, వాళ్ళు మడత పెడతారు. ఈ లోపల ఏదన్నా పని చూసుకొని వద్దాం అంటే మొత్తం అన్నీ తీసి కింద పడేస్తాడు. ఒక్క క్షణం ఖాళీగా ఉన్నాడు అనమాట. హైపర్ యాక్టివ్ కుర్రాడు. వీడితో నేను ఈ వీడియోస్ చేయడం అంటే నిజంగా నాకు ఎంత పెద్ద టాస్కో చూడండి మీరే. కంత్రిగాడు ఏం చేస్తున్నాడో చూడండి. యువి బ్యాగ్ తీసుకొని ఇక్కడెక్కడో ఉంది, తలుపు మొదల్లో ఉంది బ్యాగ్. దాన్ని అలా తోసుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. దేనికోసం తోసుకెళ్తున్నాడో చూడండి. ధైర్యబాబు దెబ్బకి కింద కుర్చీలన్నీ కూడా తాడుతోనో లేకపోతే చున్నీతోనో కట్టేసుకోవాలి, లేకపోతే కుర్చీలన్నీ పడేస్తాడు. అన్నీ పాడిపోయినాయి అసలు. మొత్తానికి ఎవరెస్ట్ ఎక్కేశాడనమాట. ఇది ఎక్కడం కోసమే బ్యాగ్ తెచ్చుకున్నాడు వాడు. అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందేమో మాటలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే వేరే నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం.
ఓకే ఫ్రెండ్స్, చిన్నోడు అల్లరి నా పాట మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఏం లేదు, రోజు చెప్పి నాకు కూడా బోర్ కొట్టేస్తుంది అన్ని మంచి విషయాలు, అందుకే చిన్న సరదా వ్లాగ్ చేశాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చకపోయినా లైట్ తీసుకోండి, తిట్టుకోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.